నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. బాసర మండల కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిరం విద్యాలయ పునః ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావి భారత పౌరులకు చదువుల తల్లి ఒడిలోనే విద్యతో పాటు సమగ్ర వికాసాన్ని బోధించే పాఠశాలలు శ్రీ సరస్వతి శిశు మందిరాలు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఒక వ్యక్తిగా సమాజంలో మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధిస్తున్నాయి. మిగతా అన్ని పాఠశాలలకు భిన్నమైన ప్రణాళికతో విద్యాబోధన సాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు బోధిస్తున్నా తమ విద్యార్థుల కోసమే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించి విలువలతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంలో తమదైన ముద్రను వేస్తున్నాయి అని తెలియజేశారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మహాలక్ష్మి మాతా కీ జై. శిశు మందిర్ పంపించాలా, పంపించినట్టే మనం ఏర్పాటు చేయాలి. మొదలు పెట్టంగానే అయిపోదు. ఇక మనకు ఈయన చెప్తే 10 మంది ఇంటారు, ఆయన చెప్తే ఇట్లా ఊరో ఎంతమంది ఉన్నాయి ఇక్కడ మంది ఒక్కొక్కరు 10 ఇంటికి పోయి చెప్పాలి. 10 మంది ఇంటికి పోయి పిల్లలను పంపించండి. 4-5 ఏళ్ళు రాగానే ఇక్కడ పంపించాలి. ఎప్పుడైతే శిశు మందిర్ లోపల వస్తాడో పిల్లవాడు తప్పకుండా వాడు గొప్ప పౌరుడు అవుతాడు, ఇంజనీర్, డాక్టర్ అవుతాడు, ఏదైనా అవుతాడు. పునాది మంచిగా ఉంటే ఎన్ని అంతస్తున్నా కూడా మంచిగా ఉంటుంది. పునాది ఏంది? శిశు మందిర్. కాబట్టి మనం అందరం కూడా సహకారం చేయాలా. ప్రతి ఇంటికి ఈ రోజు నుంచి ఎవరిది వాళ్ళు, నేను చెప్పలేదుగా, ఎవరిది వాళ్ళు మా ఇల్లు, మా ఊరవు, మా స్కూల్ అని చెప్పి అనుకొని ప్రతి ఇంటికి పోయి 10 మంది ఇంటికి పోయి పిల్లలను పంపించాలి. అది ఎమ్మెల్యే గారి సాయంతో నిధులు అవి కావాల్సి ఉంటే చేస్తే, ఎందుకంటే బాసర్లో అమ్మవారు ఉంది కాబట్టి శిశు మందిర్ తప్పకుండా ఉండాలి. మీ యొక్క అనుగ్రహం ఉంటే, మీ యొక్క ఆశీస్సులు ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది. నిధులు అవి కానీ చేయాలని ఆశిస్తున్నా. అమ్మవారి అనుగ్రహం కూడా తప్పకుండా మీకు ఉంటుంది. సరస్వతి మాతాకి జై. కొన్ని అనివార్య కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ఈ మధ్య దీనికి పునః ప్రారంభించాలన్నటువంటి ఒక కోరికతో, ఎందుకనంటే భారతదేశ వ్యాప్తంగా ఎన్నో వేల పాఠశాలలు విద్యా భారతి అన్న పేరుతో నడుస్తున్నది. అదేవిధంగా మన తెలంగాణలో సరస్వతి శిశు మందిర్ అనేటువంటి పేరుతో నడుస్తున్నది. బాసరలు అమ్మవారు సాక్షాత్తుగా ఉన్న చోటే సరస్వతి శిశు మందిర్ ఉన్నది లేదు. అది మా విద్యాపీఠానికి నచ్చలేదు. ఏది ఏమైనా కానీ బాసరలో సరస్వతి శిశు మందిరాలు ఇక్కడ స్థాపించాలి అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో మొన్నే భూమి పూజ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం తల్లికి వందనం నిధులు తమ పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద ఆయన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ 3-4 పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు తల్లికి వందనం నిధులు ప్రభుత్వం జమ చేసిందని, గత ప్రభుత్వంలా ఒకరికి మాత్రమే కాకుండా ఎంతమంది ఉంటే అంతమందికి కూటమి ప్రభుత్వం జమ చేసిందన్నారు. స్కూళ్లు ప్రారంభించే సమయానికి ప్రభుత్వం నిధులు జమ చేయడంతో తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
బయట మా పిల్లలు ముగ్గురు జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లల ముగ్గురికి తల్లికి వందనం 39,000 రూపాయలు పడ్డాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అమౌంట్ వేసినందుకు సీఎం సార్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్టహాసంగా హాసుపర్తి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమం. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా నేడు హాసుపర్తి మండల పరిధిలోని మడిపల్లి, అనంతసాగర్, జయగిరి, సీతంపేట, సీతానగరం, నాగారం, సుధానపల్లి, కొత్తపల్లి, మల్లారెడ్డిపల్లె, హరిచంద్రనాయక్ తాండా, బైరానపల్లి గ్రామాలలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల భూమి పూజ, ముగ్గు పోసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు బట్టలు పెట్టి ఆశీర్వదించి నిర్ణీత కాల వ్యవధిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు. బైన్సా పట్టణంలో ఈరోజు జై జవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారి చేతుల మీదుగా అమ్మ మరియు నాన్న లేని అనాథ అమ్మాయి లావణ్యకు చదువుకు సంబంధించిన పుస్తకాలు అందించడం జరిగింది. అలాగే జై జవాన్ సేవా సమితి లోగోను శాసనసభ్యులు పవార్ రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అన్న తీసి ఆయన
ఈరోజు మా మైసపట్నంలో జై జవాన్ జై కిసాన్ జై జవాన్ సేవా సమితి తరఫున కమిటీ సభ్యులు రిటైర్డ్ సోదరుడు గోపాల్ గారు, అదేవిధంగా మల్లీర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సంస్థ ట్రస్ట్ లాగా ఏర్పడడం జరిగింది. ఈ ట్రస్ట్ ఒకటే ఉద్దేశం అంటే ఎవరైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళకు స్తోమత లేదు, తల్లిదండ్రులు లేరు, ఎడ్యుకేషన్ చేయాలా ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్కు నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లావణ్యాన్ని తల్లిదండ్రి లేని అనాథైన పిల్ల ఓన్లీ అమ్మమ్మ ఇంటికాడ ఇలా ఆమె బతుకుతున్నది. ఆమెకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలా, దేశ పౌరుగా ఆమెకు దిద్దాలని ఒక దృఢ నిశ్చయంతో జై జవాన్ సమితి వాళ్ళు పూర్తిగా థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ వరకు కూడా అన్ని విధాలుగా బట్టలు కానీ, పుస్తకాలు కానీ, వాళ్ళ ఫీజు కానీ అన్ని విధాలుగా ఇస్తామని ముంగట వచ్చిందో వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సంస్కృతి, మన ధర్మం కాపాడాలంటే మనం ఏదైతే సంపాదిస్తాం ఆ సంపాదిస్తుల్లో ఒక పైసా మనం బీద వాళ్ళ కోసం, లేని వాళ్ళ కోసం మనం ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన దేశంలో ఎవ్వరు కూడా గరీబీ అనేది ఉండదు. వేరే మనం చూస్తాము జకాత్ అని వాళ్ళ సంపాదించిన వాళ్ళకెళ్ళి వాళ్ళు గరీబులకు దానం చేస్తారు. అదేవిధంగా మన ధర్మంలో కూడా అటువంటిది చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ, మరి ఇంకొకరి ఈ ట్రస్ట్ ఏదైతే ఉంది ఈ ట్రస్ట్ ఇంకా ముంగట అడుగు వేసి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ స్కూల్ మరియు నేవరు మెమోరియల్ స్కూల్ నందు సుమారుగా 3,000 మంది పిల్లలు చదువుతుంటారు. అలాగే ఈ స్కూల్స్ ఆదోని మెయిన్ రోడ్ నందు ఉండటం వల్ల అతి భారీ వాహనాలు ఈ రోడ్డు నందు వెళ్తుంటాయి. కాబట్టి ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడుతున్న పిల్లలు కనీసం స్కూల్ రోడ్ నందు జీబ్రా క్రాసింగ్ లైన్ మరియు స్కూల్ జోన్ బోర్డ్స్ లేకపోవడం హాస్యాస్పదం. అధికారులకు ప్రభుత్వ స్కూల్ నందు చదివే పిల్లలపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇప్పటికైనా జీబ్రా క్రాస్ లైన్లు మరియు స్కూల్ జోన్ బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఏ స్కూలు? మున్సిపల్. వాచ్మెన్ పెట్టాలా? వాచ్మెన్ కానిస్టేబుల్ పెట్టాలా?
బ్రదర్ నీ పేరు? విహాన్. ఏ ఏరియా? నాది సాయిబాబా నగర్. సాయిబాబా నగర్. ఎట్లా నడుచుకుంటూ పోతావా ఇటు నుంచి? ఎట్లా పోతావు? నడుచుకుంటూ పోలా, ట్రాఫిక్ ఉంటే ఎట్లా పోవాలి? మీ స్కూల్ పేరు? ఎవరు ఎన్నో క్లాసులు? 9th C. ట్రాఫిక్ సమస్య ఉందా ఇక్కడ లేదా? ఉంది, బోర్డు పెడితే అయిపోయి కదా. ఏం చాలా సమస్య ఉందా? ఫుల్ ఉంది, పెద్ద పెద్ద కార్లు వస్తున్నాయి. చిన్న రోడ్, సింగిల్ రోడ్ చాలా ఇబ్బంది ఉంది. మున్సిపల్ స్కూల్ అది కూడా, నెహ్రూ స్కూల్, ఎట్లా పోవాలి మాము? ప్రజావాణి కార్యక్రమంలో సాయి మహాలక్ష్మి రెసిడెన్షియల్ కాలనీ వాసులు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వారు ముఖ్యంగా రోడ్లు బాగా దెబ్బతినడం, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా సక్రమంగా లేకపోవడం మరియు కరెంటు సమస్యలు వంటి అంశాలను ప్రస్తావించారు. కాలనీలోని ప్రజలు ఇప్పటికే చాలా కాలంగా ఈ సమస్యలతో బాధపడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అది సాయి మహాలక్ష్మి రెసిడెన్సీ దేవరాంజల్. మేము ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారికి మా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. వినతి పత్రం ఏంటంటే, మా సాయి మహాలక్ష్మి రెసిడెన్సీలో గత 5 సంవత్సరాల నుంచి మేము ఎన్నో సమస్యల మీద లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మున్సిపాలిటీలోనూ అలాగే కలెక్టర్ ఆఫీస్లోనూ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వరకు ఒక్క సమస్య మీద కూడా మాకు పరిష్కారం కాలేదు. మాకు ముఖ్యంగా డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్లు ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా మాకు ఎప్పటి నుంచో మా కాలనీలో నీరు వర్షం వచ్చిందంటే మొత్తం బురదమయం అయిపోయి రోడ్లు దారి లేకుండా విపరీతంగా నీళ్లతో నిండిపోవడం జరుగుతుంది. కానీ ఏ విధమైన సమస్యను వీళ్ళు పరిష్కారం చేయకుండా మేము బురదలో నడుచుకుంటూ వెళ్ళడం వల్ల పిల్లలకి అనారోగ్యం రావడం ఇలాంటి రకరకాల సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ నియమాలపై అవగాహన ఉండాలని మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ ఈరోజు ఉద్ఘాటించారు. మందమర్రి పోలీసులు సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియమాలపై ఒక అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వర్తించే విధులను విద్యార్థులకు వివరించడమే కాకుండా వారితో కలిసి ట్రాఫిక్ నియంత్రణను నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో హాజరైన స్కావెంజర్లతో పాటు ప్రతి పాఠశాల నుండి ఒక టీచర్ ఆశాకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. పాఠశాలలో పరిశుభ్రతను పాటించాలన్నారు. పాఠశాలలో టాయిలెట్స్ శుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలను విరివిగా పెంచే బాధ్యత కూడా స్కావెంజర్లదేనని అన్నారు. ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత కోసం ప్రభుత్వం చీపుర్లు, బ్రష్లు, టాయిలెట్ క్లీనర్లు, అన్ని రకాల సామగ్రిని అందజేస్తుందన్నారు. పరిశుభ్రత అంటే మనందరికీ తెలిసిన విషయం. పరిశుభ్రత లేకుండా మనం లేవు, అర్థలేవు జీవించలేదు. అటువంటిది మన పరిసరాలు ఏ విధంగా ఉంచుకోవాలి, పర్టికులర్గా పాఠశాలలో ప్రతి కిచెన్ షెడ్ చుట్టూ కానీ గైడ్లైన్స్ మార్గదర్శకాలు ఏమి, ఏ సమయంలో వాళ్ళకి విధి విధానాలు ఏమి, మరి దాంట్లో భాగంగా ప్రధానంగా ఉంది వెబ్సైట్ హైజీన్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో సీజనల్ వ్యాధుల గురించి మండల మెడికల్ ఆఫీసర్ వీణా పడగల్ గ్రామ పంచాయతీలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ వీణా మాట్లాడుతూ
డెంగ్యూ, మలేరియా జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు ఆహారం పట్ల జాగ్రత్త వహించాలని తెలియజేశారు. మెడికల్ ఆఫీసర్. ఈరోజు మనము పడిగే గ్రామ పంచాయతీలో వర్షాకాలంలో రాబోయే వ్యాధుల నివారణ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వర్షం కాలంలో ఈగలు, దోమలు వీటి వల్ల రకరకాల వ్యాధులు గురికావడం జరుగుతుంది. దీని నివారణ చర్యలు ఎలా అనే దాని మీద అందరూ ఇక్కడ కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ వర్షాకాలంలో అందరూ వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి. నిల్వ ఉన్న పదార్థాలు ఏవి వాడద్దు. బయట మీరు ఎక్కడ నుండి పర్చేజ్ కొనుక్కొని తెచ్చుకునే టిఫిన్లు అవి అయినా కూడా వాటిని వేడుకున్నప్పుడే తెచ్చుకోండి. షాప్స్లలో కూడా బాగా కవర్ చేసి పెట్టేటట్టు చూసుకోండి. ఎక్కువ మాట వీలైనంత వరకు బయట ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది. మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ అంతాయిపల్లి గ్రామ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో మేడ్చల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్లు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.